కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార విపక్షాలు ఎవరి వ్యూహాల్లో వారు మునిగి తేలుతున్నారు. ఆ నివేదికతో ప్రధాన ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయాలి అని కాంగ్రెస్ సర్కార్ సన్నాహాలు చేస్తూ ఉంటే దాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఇప్పటికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు అవకాశం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికను తప్పుబట్టనుంది. రేపు అసెంబ్లీలో ఇరు పక్షాల మధ్య మాటల తూటాలు పేలడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదివారం అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై చర్చ జరగనుంది. ఈ మేరకు పీసీ ఘోష్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతారని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు స్పీకర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే గత ప్రభుత్వ హయాంలో తమకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై చర్చకు టైం ఫిక్స్ అయింది. ఆదివారం అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ వెంటనే చర్చను మొదలు పెట్టాలని భావిస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ విపక్ష బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తే దాన్ని తిప్పికొట్టే పనిలో గులాబీ పార్టీ ఉంది. కాళేశ్వరం కమిషన్ తుది నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీ వేసింది. 3 అధికారులతో వేసిన అధ్యయన కమిటీ ఫైనల్ రిపోర్ట్లో పేర్కొన్న సారాంశాన్ని 6 పేజీల్లో రిపోర్ట్ చేసింది. ఈ సమ్మరీ రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వం తన కేబినెట్ భేటీకి ముందే మీడియాకు లీక్ ఇచ్చింది. మరోవైపు బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఎరువులు, వరదలపై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. తమ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదంటూ బీఆర్ఎస్ నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.